నమస్కారం, వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. తుఫాను వరద పరిస్థితిపై జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ రామసుందర్ రెడ్డి. జలాశయాల్లో నీటి స్థాయిలు సాధారణ స్థితి వచ్చే వరకు పర్యవేక్షించాలని ఆదేశం. సాలూరు పునరావాస కేంద్రాల్లో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ సహాయం. ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ కర్తవ్యమన్న రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ముంతా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్న విజయనగరం ఎంపీ కల్శెట్టి అప్పలనాయుడు. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపి ఎంపీ. జిల్లాలోని జలాశయాలన్నింటినీ ఇన్ఫ్లో అవుట్ఫ్లోని పరిశీలిస్తూ ఎక్కడ ఎటువంటి నష్టాలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. జలాశయాల్లో నీటి స్థాయిలు సాధారణ స్థితికి వచ్చే వరకు పర్యవేక్షించాలని, వచ్చే 2 రోజులు జాగ్రత్తగా వహించాలని కలెక్టర్ తెలిపారు. గత 2 రోజులుగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలతో పాటు నాగావళి, చంపావతి నదులు నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. నదీ ప్రవాహిక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు. అనంతరం ఈరోజు ఉదయం కలెక్టర్ తుఫాను వరద పరిస్థితిపై జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భారీ వర్షాలకు, వరదలకు జరిగిన ప్రతి చిన్న నష్టాన్ని కూడా నమోదు చేయాలని, అలాగే నష్టం విలువను కూడా అంచనా వేయాలని తెలిపారు. రహదారులు, విద్యుత్, పంట, పశు నష్టాలతో పాటు ప్రభుత్వ భవనాలైన వసతి గృహాలను, పాఠశాలను, వైద్య, పశు శాఖల భవనాలను నమోదు చేయాలన్నారు. ఈ రోజు సాయంత్రానికి పూర్తి స్థాయి నివేదికలను అందజేయాలని ఆదేశాలను జారీ చేశారు. పార్వతీపురం, మన్యం జిల్లా మొత్తం 159 మంది పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ సహాయం కుటుంబాలకు ప్రభుత్వం సహాయం చేశారని మంత్రి సంధ్యారాణి అన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ఆర్థిక సహాయాన్ని మంత్రి సంధ్యారాణి అందజేశారు. మొత్తం 3,975 కేజీల బియ్యం పంపిణీ చేశామన్నారు. 159 రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు 159 కేజీల పంచదార, 159 కేజీల పామాయిల్, 159 కేజీల జనువులు అందజేశామన్నారు. అందులో సాలూరు నియోజకవర్గానికి చెందిన 79 రేషన్ కార్డుల లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, నిత్యావసరాలు, వైద్య సేవలు నిరంతర పర్యవేక్షణలో జరిగాయని అన్నారు. ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ కర్తవ్యం అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. గిరిశిఖర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన మన్యం జిల్లాలో కూడా తుఫాన్ ప్రభావం ఎక్కువగానే వచ్చింది. ఈ తుఫాన్ వల్ల ఎవరైతే రీహాబిటేషన్స్కి మనం తరలించామో వాళ్ళందరికీ కూడా మొత్తం మన జిల్లాలో 179 మంది ఫ్యామిలీస్ మనం సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఫ్యామిలీకి 3,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ 25 కేజీలు బియ్యం, పప్పు, నూనె, పంచదార కేజీ చొప్పున, అలాగే ఉల్లిపాయలు, బంగాళదుంపలు కూడా చెరో కేజీ చొప్పున మొత్తం ఈ సామాన్లు అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి రీహాబిటేషన్ సెంటర్ నుంచి సురక్షితంగా వాళ్ళ ఇళ్ళకి వాళ్ళని పంపించడం జరుగుతుంది. అలాగే ఎక్కడైనా హాస్టల్స్లో ఇబ్బంది పడే విద్యార్థులు ఉంటే వాళ్ళని రీహాబిటేషన్ సెంటర్కి పెట్టి వాళ్ళని కూడా సురక్షితంగా మన హాస్టల్స్కి మనం ఇచ్చేస్తున్నాం. కాకపోతే అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం ఎక్కడైతే ఇంతకు పూర్వం ఎక్కడెక్కడైతే నీళ్లు స్టాగ్న్ అయ్యేవో, ఒక వార్డులు మునిగిపోతుండేవి, గ్రామాలు మునిగిపోయే కాలం ఎలా ఉండేది ఇంతకు పూర్వం. కానీ ఇప్పుడైతే ఏ గ్రామం మునిగిపోలేదు, ఏ వార్డులోకి వాటర్ రాలేదు, ఏ ఇళ్లలోకి వాటర్ రాలేదు. ఈ 4-5 రోజుల కాలంలో పూర్తి స్థాయిలో 24 గంటలు వాళ్ళు భోజనం ఏం చేశారో పాపం తెలియదు, ఎలా ఉన్నారో ఎలా పడుకున్నారో తెలియకుండా పూర్తి స్థాయిలో శ్రమించి అందరికీ హెల్ప్ చేసినటువంటి అధికారులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే
బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలం ముచ్చర్లవలస గ్రామంలో డయేరియా వల్ల కొందరు గ్రామస్తులు రామభద్రపురం ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో మరియు బాడంగి పిహెచ్సిలో చికిత్స పొందుతున్న విషయం గ్రామ నాయకుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే బేబీ నాయన ఈరోజు వారందరినీ పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొత్తం 16 మంది డయేరియా బారిన పడ్డారని, వారిలో కొందరు ఆరోగ్య పరిస్థితి కుడితపడంతో నిన్న ఈరోజు డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. తుఫాను కారణంగా 7 వంపుల గడ్డ పొంగడంతో కొంతమేర నీటి కలుషితమైనందున కొందరు డయేరియా బారిన పడ్డారని, ప్రజలంతా నీటిని వేడి చేసుకుని తాగాలని సూచించారు. గ్రామ సర్పంచ్ మరియు పెద్దల సకాలంలో వారిని ఆసుపత్రికి తరలించడం వల్ల తక్కువ కాలంలో వారు తేరుకున్నారని అన్నారు. ముచ్చర్లవలస గ్రామంలో మరి డయేరియా అన్న విషయం మా గ్రామ నాయకులు అవనివ్వండి, సర్పంచ్ గారు అవనివ్వండి, ఇతర నాయకుల ద్వారా తెలుసుకొని, అదేవిధంగా పత్రికాముఖంగా తెలుసుకొని ఇవాళ రోగుల్ని రామభద్రపురం ఎన్ఆర్ఐ హాస్పిటల్లో సందర్శించడం జరిగింది. ఈ రోజుకి టోటల్ 16 కేసెస్ రిపోర్ట్ అయితే ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం 5 ఉన్నారు. సెపరేట్గా వార్డు డెడికేట్ చేశారు వాళ్ళకి. 5లో ఇంచుమించు 3 ఇవాళ డిశ్చార్జ్ చేసే పరిస్థితి. మన రామభద్రపురం పిహెచ్సిలో 4 ఉన్నారు. 4 కూడా ఇవాళ డిశ్చార్జ్ చేసే పరిస్థితి. 3 కొంచెం ఒక 2-3 రోజులు ఉండవలసినటువంటి అవసరం ఉంది. నిన్న ఒక ఆవిడ ఇప్పుడు చికిత్స పొందుతున్నటువంటి ఒక ఆసామ భార్య నిన్న అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆవిడ కొంచెం వీక్ ఉన్నారు. ఆవిడని ఒక 2-3 రోజులు ఉంచి ప్రతిమాది అందరిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాతావరణం మార్పు వల్ల, అదేవిధంగా త్రాగునీరు అధిక వర్షపాతం రావడం వల్ల, 7 వంపుల గడ్డ రావడం వల్ల కొంత కలుషిత మంచినీరు ఒక కారణం అవ్వచ్చు. అదేవిధంగా ఒక ఫంక్షన్ కూడా అయింది ఊర్లో, దానివల్ల కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు. ఏదేమైనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది. జిల్లాలో తుఫాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టరేట్లో 10 శాఖల సమన్వయంతో ప్రత్యేక డిజాస్టర్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ చేసి తక్షణ సహాయక చర్యలు చేపడుతున్నారు. డిపిఎం రాజేశ్వరి, కేఆర్ఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ మురళి ఇన్ఛార్జీలుగా రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, పశుసంవర్ధక, మున్సిపల్, ఆర్ఎండ్బి, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, హెల్త్, ఏపీ, ఈపీడీసీఎల్ శాఖలతో సిబ్బందితో కూడిన ఈ కంట్రోల్ రూము తుఫాను ప్రభావం తగ్గే వరకు 24 గంటలు కార్యకలాపాలు కొనసాగిస్తుంది. జిల్లాలో తుఫాను ప్రభావం వల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే ఈ కంట్రోల్ రూమ్ ద్వారా సమన్వయం జరగనుంది. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ఉండేందుకు అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. విజయనగరం పట్టణం ఎస్వీఎన్ నగర్లో 2005లో ప్రతిష్ఠించిన జ్ఞాన సరస్వతి ఆలయంలో ఈరోజు రాజగోపురంకు శంకుస్థాపన చేశారు. వేద పండితులు మంత్రాల నడుమ విశిష్టమైన పూజలు చేసి శంకుస్థాపన చేశారు. 20 ఏళ్లుగా జ్ఞాన సరస్వతి ఆలయంలో లక్షలాది మంది చిన్నారులు అక్షరాభ్యాసాలు చేసి ఆంధ్రప్రదేశ్లోని ఓ విశిష్ట దేవాలయంగా గుర్తింపు పొందింది. అమ్మవారి దేవాలయం ముందు రాజగోపురం నిర్మాణం చేసుకోవడం చాలా విశిష్టత ఉందని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులు రాజగోపురం తాకితే సరస్వతీదేవి పాదాలు తాకినట్లే అని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు శివప్రసాద్, శ్రీనివాసరావు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భువనేశ్వరి సహిత జ్ఞాన సరస్వతి ఆలయం ఎస్వీఎన్ నగర్ రింగ్ రోడ్లో వెలసిన ఈ ఆలయం 2005లోని స్థాపించడం జరిగింది. ఈరోజు ఈ ఆలయంలోని రాజగోపురం తాలూకా శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. రాజగోపురం అనేది అమ్మవారి తాలూకా పాదాలతో సమానం. అటువంటి ఎంతో ప్రశస్తమైన, ఎంతో దివ్యమైన ఈ రాజగోపురాన్ని నిర్మించుకోవడానికి తలపెట్టి శారదా సేవా సంఘం తరఫున ఈరోజు 10:59 నవమి లగ్నంలోని ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. భక్తులందరూ ఈ కార్యక్రమంలో ఎంతోమంది పాల్గొని అమ్మవారి కృపకి పాత్రులయ్యారు. అలానే ఈ ఆలయ నిర్మాణానికి అందరూ కూడా విరివిగా విరాళాలు ఇచ్చి శారదా సేవా సంఘంకి సహకరించాలని కోరుతున్నాం. రింగ్ రోడ్ ఎస్వీ నగర్లో వెంచేస్తున్న శ్రీ జ్ఞాన సరస్వతి మాత దేవాలయం గత 20 సంవత్సరాలు బట్టి అజరామరముగా పేరు ప్రఖ్యాతులు గడించి ఉత్తరాంధ్ర భాషగా వెలుగొందింది అని చెప్పడంలో అతిశయోక్తి కాదు.
2004 సెప్టెంబర్ 1వ తారీఖున శంకుస్థాపన చేసుకొని 2005 జూన్ 1వ తారీఖున ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఈ 20 సంవత్సరాల్లో సుమారు 4 నుంచి 5 లక్షల మంది పిల్లల వరకు అక్షరాభ్యాసాలు చేయడం జరిగిందని కూడా చెప్తున్నాం. అంతేకాకుండా దక్షిణాయనంలో దసరా ఉత్సవాలు, అందరూ మూలా నక్షత్రం, సరస్వతి అవతారం, ఉత్తరాయణంలో మాఘపంచమి, వసంత పంచమి, సరస్వతి వారి యొక్క జన్మదినోత్సవం చాలా విశేషం. ఆలయ ప్రతిష్ఠ జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శారదా సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఆలయానికి ఒక విశేషమైన ఖ్యాతిని ఆపాదించడానికి, అమ్మవారి యొక్క విశేష అనుగ్రహం దశ దిశలా వ్యాపింపచేయడానికి వీలుగా నూతనముగా రాజగోపుర నిర్మాణ కార్యక్రమం తలపెట్టి దానికి పూర్వరంగంగా ఈరోజు ఉదయం 10:59 శంకుస్థాపన. విజయనగరం పురపాలక సంఘం పరిధిలో చేసిన అభివృద్ధి పనులకు చెల్లించాల్సిన బకాయి బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరుతూ ఈ రోజు విజయనగరం పురపాలక సంఘం కమిషనర్ నల్లనైకు కాంట్రాక్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రాన్ని సమర్పించారు. విజయనగరం పట్టణంలో గత 2 ఏళ్లుగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, ఇప్పటికీ బిల్లులు చెల్లింపులు జరగలేదన్నారు. దీనివల్ల మేము ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వెల్లబుచ్చారు. పాత పనులు బిల్లులు బకాయిలు ఉంటూనే మళ్లీ కొత్త పనులకు టెండర్లు వేశామని చెప్పినా కమిషనర్ బిల్లులు చెల్లింపులో జాప్యం చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు వాళ్ళకి వడ్డీలు చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అవినీతి జాప్యాన్ని తరిమికొట్టి సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఏసీబీ డీఎస్పీ ఎన్ రమ్యకి పిలుపునిచ్చారు. అవినీతి నిరోధక అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ మరియు నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ సమాజంలో అవినీతి లేకుండా నిజాయితీగా సేవలు అందించనాడే ఏ అధికారికైనా ఉద్యోగికైనా పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నారు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రమ్య మాట్లాడుతూ అవినీతిలో ఏ ఒక్కరూ మనశ్శాంతంగా ఉండలేరన్నారు. లంచం అవినీతికి పాల్పడిన వారు ఏసీబీ నుండి తప్పించుకోలేరన్న విషయాన్ని కూడా గమనించాలన్నారు. పూర్తి ఆధారాలతో మాత్రమే ఏసీబీ కేసు నమోదు చేస్తుందని అన్నారు. కావున ఎంతటి వారైనా ఈ తరహా నేరంలో బయటపడలేరని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆనాటి నుంచి విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారి ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మన ముఖ్యమైన విజిలెన్స్ విభాగాలు ఏవైతే ఉన్నాయో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అలాగే యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు కూడా దీన్ని టేకప్ చేయడం జరుగుతుంది. మరి పటేల్ గారికి ఈ వారోత్సవాలకు సంబంధం ఏంటంటే వారు ఇందాక సిఐ గారు చాలా విపులంగా చెప్పారు. ఒక అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడం కోసం దాదాపు ఆ రోజులోనే శాంతియుత మార్గంలోనే 500 సంస్థానాలని ఇండియన్ యూనియన్లో విలీనం చేసిన అద్భుతమైన వ్యక్తి సర్దార్ బిరుదాంకితులు వల్లభాయ్ పటేల్ గారు. సో వారు ఒక మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ, వారి స్టాట్యూ ఆఫ్ ఇంటిగ్రిటీ కూడా ఉంది. ప్రపంచాన్న ఎత్తైన మానవ విగ్రహం ఏదైనా ఉందంటే వారిదే. అలాంటి వ్యక్తి మన అందరికీ కూడా మార్గదర్శులు కాబట్టి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనమందరం కూడా ఒక అవినీతి రహిత సమాజానికి మనం పాటుపడాలని అందరినీ అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మన ముఖ్యమైన 3 విభాగాలకు చెప్తున్నా. ఇలా మన పని కూడా డిజిటైజ్గా మన గ్రీవెన్స్ రెడ్రస్తో సహా మనం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. పారదర్శకతతో పనిచేయాల్సి ఉంది. ఎందుకంటే మనం డిమాండ్ కమాండ్ చేస్తే రిమాండే. అది మీకు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను నేను. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. జీతం మ్యాండేటరీ, అది స్టాట్యూటరీ అంటే కుదరదు. ఇక్కడ
చాలా బాధలు పడాల్సి వస్తుంది. ఎందుకంటే కళ్ళకు కట్టినట్లు చెప్పారు సిఐ గారు. ఇక్కడ పరువు పోతుంది ఫస్ట్. మీకు సస్పెన్షన్ అయితే మీకు ఎలా ఉంటుంది మీ పరిస్థితి అని చెప్తూనే ఉన్నాను. మరి వీరి ఏసీబీకి వారి బారిన పడితే మన జీవితం ఇంకా జీవశవం అని చెప్పవచ్చు ఒక రకంగా. అలాంటి తప్పిదాలకు మనం పాటు ఇవ్వకూడదు. ఎందుకంటే మన ప్రజల కోసం ఉన్నాం. ఇక్కడ బేసిక్ ఇతివృత్తాన్ని మనం మర్చిపోయి మన ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు. మనకు డబ్బు ఎవరికి ఇస్తుంది? ప్రజల డబ్బుతో మన జీవితాలు, మన జీవితాలు, ప్రజల జీవితాల కోసం, వాళ్ళ బాగోగుల కోసం, వాళ్ళకి సేవలు అందించడం కోసం మనం ఉన్నాం. కాబట్టి అంత గురుతరమైన బాధ్యతతో మనం నిబద్ధతతో డెడికేషన్ అని మన కాండక్ట్ రూల్స్లోనే ఉంటాం. ఆ డెడికేషన్ డివోషన్తో పారదర్శకత ఇక్కడ ఇంపార్టెంట్ అంటే పారదర్శకత మన పని. రెస్పాన్సిబిలిటీనో ఏసీబీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీనో సిబిఐ రెస్పాన్సిబిలిటీనో ఈడీ రెస్పాన్సిబిలిటీనో కాదండి. మొత్తం ఇండియా మొత్తం ఈ వీక్ అంతా కూడా విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అబ్జర్వ్ చేస్తుంది అంటే అది ప్రతి పబ్లిక్ యొక్క రెస్పాన్సిబిలిటీ, పబ్లిక్ సర్వెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ, అంటే ప్రతి సిటిజన్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని అర్థం. అది మీ పని కదా, మీరు చేసుకోండి. విజిలెన్స్ అంటే మా పని మేము చేసుకుంటాం, మేము దొరకకుండా చేసుకుంటాం, ఏసీబీకి దొరికే ఛాన్సే లేదు. ఇలాంటి తెలివిగా కూడా చాలామంది ప్రవర్తిస్తున్నారండి. ఇప్పుడు గవర్నమెంట్ సర్వెంట్స్ చాలామంది ఏంటంటే ఏసీబీ రావాలి అంటే దానికి ఒక ఎవిడెన్స్ ఉండాలి, దానికి ఒక పద్ధతి ఉండాలి. సో ఏసీబీ కళ్ళు కప్పి మనం ఇలా చేయొచ్చు అని కొత్త కొత్త వేస్ అన్నీ కూడా క్రియేట్ చేసుకుంటున్నారు. ఇలా చేస్తే మనం దొరకం ఏసీబీకి అని. కానీ ఎంత తెలివిగా చేస్తున్నారో అదే తెలివితోనే ఏసీబీ కూడా కొత్త లాస్కి అనుగుణంగా కొత్త లీగల్ అడ్వైజర్స్ తీసుకొని అంతగానే రెడీ అవుతోంది ఏసీబీ కూడా. సో ఇప్పుడు ఏమనుకుంటారు, డిమాండ్ చేస్తేనే కదా ఏసీబీ వస్తుంది, నేను డిమాండ్ చేయను, నాకు ఇందోటితో చేపిస్తా, నేను తీసుకోను, నా డ్రైవర్తో తీయించుకుంటా. కానీ మీరు ఇరుక్కుంటారు. నేను ఫైల్ పెండింగ్ పెట్టుకోను, అయినా మీరు ఇరుక్కుంటారు. బికాస్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు సంబంధం లేదు, మా డ్రాలో పెట్టేశారండి, మా టేబుల్ మీద పెట్టేశారండి అని చెప్పి. వాటన్నిటికీ కూడా ఎవిడెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఏ ఎవిడెన్స్ లేకుండా ఏసీబీ రాదు, సంపాదిస్తుంది. అది మీకు తెలియదు అంతే. ఇవన్నీ కూడా పేపర్ మీద పెట్టే ఏసీబీ కోర్టులో ఫైల్ చేస్తుంది ఆ కేసుని. కాబట్టి కొత్త ఇప్పుడు విక్టిమ్స్ అంటారు, ఏసీబీ విక్టిమ్స్ అయిపోయాం మేము, ఏసీబీ మమ్మల్ని పట్టేసుకుంది. సో ఏసీబీ ఎవరికి ఎనిమి కాదండి, మేము పబ్లిక్ సర్వెంట్సే. ఇప్పుడు మనం హానెస్ట్గా ఉన్నప్పుడు ఏ ఏసీబీకి భయపడాల్సిన అవసరం లేదు, విజిలెన్స్కి భయపడాల్సిన అవసరం లేదు, కొత్త వేస్ మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. సో ముఖ్యంగా విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అంటేనే గుర్తొచ్చేది ఒక 3 కోర్ వాల్యూస్: హానెస్టీ, ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ అంటారు. ఇవన్నీ యాక్చువల్గా మనం ఎప్పుడు చదువుతూనే ఉంటాము. ఇవి మైండ్లో మనం ఇంబైబ్ చేసుకోకపోతే ఎంత చదివినా వేస్టే, ఎన్ని అవేర్నెస్ క్యాంప్స్ పెట్టినా కూడా వేస్టే. కాబట్టి ముంతా తుఫాన్ ప్రభావంతో పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ఆర్థిక సహాయాన్ని కూటమి ప్రభుత్వం అందజేసింది. దాసన్పేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 30 మంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించింది. వారికి ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గంటా రవి, విజయనగరం ఎంఆర్ఓ కూర్మనాథరావు, విజయనగరం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కర్రోతు నరసింహరావు ఆధ్వర్యంలో బాధితులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిరాశ్రయులకు రేషన్ ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అన్నారు. పట్టణంలో సుమారుగా మనము పునరావాస కేంద్రాలని 4 జాగాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే బాబామెట్ హై స్కూల్ ఒకటి, అలాగే రాజనగర్ కాలేజీలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఒకటి, బీపీఎం స్కూల్ ఒకటి, కంటోన్మెంట్ ప్రాథమిక ఉన్నత పాఠశాల కూడా మనం పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పునరావాస కేంద్రాల్లో విజయనగరం పట్టణంలో కానీ మండలంలో కానీ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఎవరైనా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే తక్షణమే ప్రభుత్వ అధికారులు మరియు ఇక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి వారి దగ్గరికి వెళ్ళి చెప్పి వారిని పునరావాస కేంద్రాలకు తరలించి వారి యోగక్షేమాలను కూడా చూసుకోవడం జరిగింది. అలాగే పునరావాస కేంద్రాల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రభుత్వ పరంగా ఈరోజు మరి ఒక కుటుంబంలో 3 వ్యక్తులు ఉంటే ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున 3000 రూపాయలు, అలాగే సింగిల్గా ఉన్నా కూడా ఒక వ్యక్తికి 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా 25 కేజీల బియ్యము మరియు 1 కేజీ ఆయిల్ ప్యాకెట్, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ షుగరు, అలాగే కేజీ బంగాళదుంపలు, కేజీ ఉల్లిపాయలు కూడా ఇచ్చి వాళ్ళు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం
ఈ చర్య చేపట్టినందుకు మరి మా ప్రజల తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇతరత్ర మిద్దిళ్ళు కానీ కూలిపోయి అలాగే పూర్వం కట్టిన ఇళ్ళు కూడా చాలా వరకు శిథిల వ్యవస్థకు వచ్చి వారందరూ కూడా ముంపులో ఉండే సందర్భంలో ప్రభుత్వం నుంచి కానీ అలాగే ప్రభుత్వంలో ఉన్న అధికారుల నుంచి కానీ అందరూ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తీసుకురావడం జరిగింది. ఈ పునరావాస కేంద్రాల్లో ఉన్న సందర్భంగా వారందరికీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, అలాగే విజయనగరం శాసనసభ్యురాలు పోస్పాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారి సూచనల మేరకు ఈరోజు ఎంఆర్ఓ గారి పర్యవేక్షణలో వారందరికీ కూడా ఈరోజు వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏ విధమైన కాంపన్సేషన్ కావచ్చు, అలాగే నిత్యావసర సరుకులు కూడా వారికి అందజేయడం జరుగుతుంది. అలాగే ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్క యువత కూడా ఒక ముందడుగేసి ఇలాంటి విపత్తు సమయంలో మనం ప్రజల్ని అందరిని కూడా అప్రమత్తం చేస్తూ వారందరికీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయనగరం మండలంలో 6 ప్లేసుల్లో గుర్తించి 6 ప్లేసుల్లో కూడా రీహాబిలిటేషన్ సెంటర్కి మనం ప్రజల్ని తరలించడం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల ప్రకారంగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ అండ్ అదేవిధంగా ప్రతి కుటుంబానికి మ్యాక్సిమం 3 కుటుంబ సభ్యులకి 3,000 చొప్పున ఒక్కొక్క సభ్యునికి 1,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి జీవో కూడా జారీ చేసి ఉన్నారు. ఆ విధంగా ఇప్పుడు మనిషికి ఒక్కరికి 1,000 రూపాయల చొప్పున, కుటుంబానికి మ్యాక్సిమం 3,000 రూపాయలు, అదేవిధంగా రైస్ 25 కేజీలు, నూనె 1 లీటరు, బంగాళదుంపలు 1 కేజీ, ఉల్లిపాయలు 1 కేజీ, పంచదార 1 కేజీ, కందిపప్పు 1 కేజీ కూడా ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఈ నాయకుల సమక్షంలో అందరితో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. డెంకాడ్ మండలం చొల్లంగపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మొంతా తుఫాన్ ప్రభావంతో వరి పంట నేలపాలైంది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంటికి రెప్పలా చూసుకున్న వరి పంట నేలపాలై ధాన్యం మొక్క నాటే పరిస్థితి ఏర్పడింది. అవస్థలు పడుతున్న రైతులతో మా వాజీవన్ ప్రతినిధి సంతోష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. మొంతా తుఫాను ప్రభావంతో డెంకాడ్ మండలం చొల్లంగపేటలో వరి చేనంతా కూడా నీట మునిగి అదంతా కూడా నేలపాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఆ గ్రామస్తులకు సంబంధించినటువంటి రైతులు అయితే ఉన్నారో వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మనకి ఈ గ్రామంలో ఎంత మేర ఈ తుఫాను ప్రభావం పడింది, అసలు ఏంటి చెప్పండి సార్. ఇంకా పూర్తిగా ప్రాథమిక అంచనా ప్రకారం దగ్గర ఒక 70-80 ఎకరాల వరకు పడి మొలకొచ్చేసింది. ఇప్పుడు నిన్న కూడా ముందు రోజు పడిన దానికి మొలకొచ్చింది. నిన్న పడిన దానికి ఇంకా 2 రోజులు వెయిట్ చేస్తే కానీ మనం దాని గురించి పూర్తిగా క్లారిటీ రాదు మనకి. ఇప్పుడు ముందు వచ్చిందంతా మొలకొచ్చింది. ఆ విధంగా పంట చూపించితే కనుక మొత్తం అంతా మొలకొచ్చేసి 60% వరకు మొలకొచ్చి బాగా 60% వరకు దాని మీద దిగుబడి మీద అవకాశం ఉంటుంది, తగ్గిపోయే ప్రమాదం ఉందన్నమాట. అది మిల్లర్లు కొనకపోయినా దిగుబడి మాత్రం తగ్గిపోద్ది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు వ్యవసాయ అధికారులు వచ్చి మనకి అది చెక్ చేస్తున్నారు. చెక్ చేసి దాని మీద ఏ డెసిషన్ తీసుకుంటారో మాకు కావాల్సిన న్యాయం చేస్తారని మేము ఆశించుతున్నాం అనమాట. వారి ద్వారా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు వచ్చారు, చూశారు కాబట్టి దాని మీద ఒక అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళకి. మనకేంటంటే ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం రాలేదు. మ్యాక్సిమం ఈ సంవత్సరం అనుకోని పరిస్థితులు వచ్చాయి. తుఫాన్ వచ్చింది కాబట్టి తుఫాన్ మీద అలా పడిపోయింది. అనుకోని పరిస్థితులు వచ్చి ఇంకా అంత హార్వెస్ట్ చేతికి వస్తే టైంలోనే మనకు అలాంటి ప్రాబ్లం వచ్చింది కాబట్టి అవన్నీ వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి చూస్తున్నారు కాబట్టి చూసి న్యాయం చేస్తారని మాకు గవర్నమెంట్ కూడా ఏదో కొంత మనకి చేయూతనిస్తుందని ఆశించుతున్నాం అనమాట. అంతకన్నా మనం చేసేదేం లేదు. ప్రకృతిని మనం ఏం చేయలేం. ఎవరిని విమర్శించేది కాదు, చేసేది కాదు. చేతికి వచ్చేది అన్ని మొత్తం మదుపులన్నీ కంప్లీట్ అయిపోయేదానికి ఎంత పెట్టాలో 30,000 వరకు, ఎకరానికి 30,000 వరకు దగ్గర మదుపులు మొత్తం అంతా అయిపోయాయి. ఇంకా ఓన్లీ హార్వెస్ట్ చేసి తీసుకోవడమే. కానీ ఇందులోగా ఈ 2 రోజుల్లో మొత్తం అంతా నాశనం చేసింది. అయితే ఇప్పుడు ఏదైతే ఈ పంట ఏదైతే ఉందో వరి పంట అయితే సుమారు 5 నెలల నుంచి దగ్గర వరి నాటు వేసిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మీరు పెంచారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు తుఫాను ప్రభావంతో ఇదంతా కూడా పడిపోయినటువంటి పరిస్థితి. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి? ఈ రైతు 4 నెలల నుంచి 4 మాసాల నుంచి కష్టపడి ఇప్పటి వరకు పంటకు వచ్చినాక చేతికి పంట వచ్చే టైంకి ప్రకృతి విలయం వచ్చి ఈ నాశనం అయిపోవడము రైతు దీనావస్థితిలో ఉన్నారండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా అధికారులు కానీ ప్రభుత్వం వారు కానీ
రైతును ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటి అసలు ఈ ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉంది, ఏం జరిగింది, ఎప్పుడు పడిపోయింది చెప్పండి. ఇది సార్ ఇది ఈ ముందా తుఫాను రాకుంటే మరొక 4-5 రోజుల్లో కోతకొచ్చేసిన పరిస్థితి అండి అంతా. ఈ ముందా తుఫాను రాకపోతే ఈ మాత్రంకి వరి కోతలు అనేవి ప్రారంభమవుతాయి. ఈ ముందా తుఫాను వచ్చినందువల్ల ఇలాగొచ్చి నిలువును చేను కూడా మొలకొచ్చేస్తుందండి. ఇదేంటంటే ఈ వెరైటీ అంటే 1121 శ్రీదుతి అంటారండి. దీనికి ఏంటంటే ఇది వర్షం పడితే తట్టుకునే గుణం దీనికి చాలా తక్కువ, దిగుబడి ఎక్కువ వస్తుంది. కానీ దానివలన ఇదేంటంటే దిగుబడి ఎక్కువ వస్తుందని రైతులందరూ ఈ చొల్లంగపేట పంచాయతీ అనేది 12 హ్యామ్లెట్స్ అండి, చాలా పెద్ద పంచాయతీ ఇది. వీళ్ళు మా మండలంలో వచ్చేసరికి మేమే ముందు నాట్లు వేస్తామండి. ఈ చొల్లంగపేట పంచాయతీలో మాకు ఈ బోర్వెల్స్ అందుబాటులో ఉన్నాయండి. వాటర్కి అయితే సబ్సిడీగా వాటర్ కావాల్సినంత వాటర్ ఉంటుంది. రైతులు కూడా ఉత్సాహంగా చేసి ఎక్కువ దిగుబడి తీస్తారండి. దానివల్ల ఏంటంటే మేము ముందు వ్యవసాయం అనేది ముందు ప్రారంభిస్తాం సార్. ముందు పంట కూడా మాకే ముందు వస్తుంది. ఆ వచ్చిన పంట మరొక వారం 10 రోజుల్లో రైతు చేతికి వస్తుంది అన్నట్టు ఈ ప్రకృతి విలయం వల్ల ఇది ఇలాగ అయిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా అధికారులు కానీ, జిల్లా వ్యవసాయ అధికారులు కానీ, ప్రభుత్వం గారు రైతులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 5 నెలల నుంచి కూడా ఎంతో అహర్నిశలు శ్రమించి రైతులు అందరూ కూడా ఈ వరి పంటను ఒక చిన్నపిల్లలు ఏ విధంగా అయితే చూసుకుంటారో ఆ విధంగా ఈ వరి పంటను చూసుకున్న నేపథ్యంలో ఒక ప్రకృతి విలయము తాండవించి ఇదంతా కూడా కుదేలైనటువంటి పరిస్థితి ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే ఎవరైతే ఈ వ్యవసాయ అధికారులు కూడా ఈ యొక్క వరి పంట ఏదైతే నేల పడిపోయిందో దానంతని కూడా జిల్లా వ్యవసాయ అధికారి కూడా రామారావు సారు ఇక్కడికి వచ్చి పరిశీలించారు. ఈ నేపథ్యంలో వాళ్ళైతే మాత్రం రైతులందరూ కూడా ప్రభుత్వం నుంచి కాస్త నష్టపరిహారం అందించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి వారు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ దాలిరాజ్తో సంతోష్, వాజీ1 న్యూస్, విజయనగరం నుంచి. డెంకాడ్ మండలం చొల్లంగిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మొంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన వరి పంటను జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు ఈరోజు పరిశీలించారు. ఎంత మేర నష్టం కలిగిందో రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎంత మేర వరి పంట నాశనం అయ్యింది అన్న విషయాలపై జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావుతో మా వాజీ1 ప్రతినిధి సంతోష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. డెంకాడ్ మండలం చొల్లంగిపేట గ్రామంలోని వరిచేను పంట అనేది ఈ మొంతా తుఫాను ప్రభావంతో నేల పడిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత వ్యవసాయ అధికారి, ఈ మండల వ్యవసాయ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారికి సమాచారం తెలియజేసినటువంటి నేపథ్యంలో జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క పంటల యొక్క పరిస్థితులను కూడా అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఎంత మేర మనకి ఇక్కడ వరి పంట నష్టం చేకూరింది, వీళ్ళకి ఏ విధంగా మీరు సహాయపడుతున్నారు? ముఖ్యంగా అండి ఇది చాలా బాధపడాల్సిన విషయం. ముఖ్యంగా మనకి ఈసారి మంచి పంటలు పండుతున్న పరిస్థితుల్లో మరి మొంతా తుఫాన్ ద్వారా మనకు కొంతవరకు నష్టం అనేది అయితే జిల్లాలో జరిగింది. మరి మెయిన్గా మనకు చూసుకున్నట్లయితే 28, 29 తేదీల్లో అధిక వర్షపాతం మన జిల్లాలో నమోదైంది. 28ని చూసుకున్నట్లయితే 48 mm నమోదైంది. అలాగే 29 చూసుకున్నట్లయితే 66 mm నమోదైంది. దీంతో కొన్ని చోట్ల మనకి పంటలు నేల కొరగడం, అదేవిధంగా మరి నేల కొరిగిన పంట కొన్ని చోట్ల మరి మొలకలు ఎత్తడం కూడా అట్లాంటివి కూడా జరిగింది. సో వీటన్నిటి కూడా మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వితిన్ 2 days 2 రోజుల లోపు వీటన్నిటిని కూడా మరి క్రాప్ డ్యామేజ్ ఎన్యూమరేషన్ అంటే పంట నష్ట గణన మరి చేపట్టి రైతులందరికీ కూడా మరి డీబీటీ మోడ్లో నష్టపరిహారం ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. దాన్ని అనుసరించి మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి మన పంట నష్ట గణన మనం మొదలు పెట్టడం జరిగింది. దీని ఒక యాప్ ద్వారా ఏపీ ఎయిమ్స్ అనే ఒక యాప్ ద్వారా మనం తీసుకోవడం జరుగుతూ ఉందండి. సో దీనిలో భాగంగా మన వ్యవసాయ అసిస్టెంట్స్ ఎవరైతే ఆర్ఎస్కే అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి యాప్ ఇవ్వడం జరిగిందని వారు ఈ గణన అనేది చేపట్టి మనకి 2 రోజుల్లో ఈ నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వగానే దీనికి సంబంధించిన నష్టపరిహారం మనం వారి యొక్క ఖాతాల్లోనికి 10,000 రూపాయలు ఎకరానికి చొప్పున వారి రైతులకి అకౌంట్లకి జమ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో దీన్ని మనం యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టామండి. 2 daysలో ఇది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎంత మేర అంటే ఈ ప్రస్తుతానికి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంత మేర మనకి నష్టపోయింది సార్ వరి పంట? ఎంత మేర నష్టం అంటే ముఖ్యంగా మన జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 2,700 హెక్టార్స్లో మనకి వరి పంట నష్టం అనేది జరిగిందండి అనే ప్రాథమిక అంచనాల ప్రకారం. దాన్ని మనం ఇంకా పూర్తి స్థాయిలో మన నష్ట నివేదికని తయారు చేస్తున్నాం నేను ముందుగా చెప్పినట్టుగా. అలా ఈ మండలంలో చూసుకున్నట్లయితే నియర్లీగా ఒక 70 హెక్టార్స్ వరకు కూడా నష్టం అనేది జరిగింది. అంటే మన పూర్తిగా సమాచారం మనం ప్రతి
కమతాకి వెళ్ళి అక్కడ ఏ విధంగా మనకి నష్టం జరిగిందనేది పూర్తి నష్టమా లేకపోతే పాక్షిక నష్టమా అనేది అంచనా వేసి తర్వాత మాత్రం మనం తెలియజేయగలుగుతాం. సార్ అంటే అదేవిధంగా అంటే రైతులు కొంతమంది పంట బీమా చేసుకోలేని వారు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్తో వరి పంట పడిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీ అంటే మళ్ళీ ఏమైనా అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే ఓన్లీ బీమా చేసుకున్న వాళ్ళకి ఇస్తారా నష్టపరిహారం, ఏంటి సార్ దానికి? అంటే పంట నష్టపరిహారం అనేదంటే అందరికీ ఇవ్వడం జరుగుతుందండి. బీమాకి దీనికి సంబంధం లేదు. మనం ఏదైతే పంట నష్టం అంటే ఒక ఎకరానికి సంబంధించి 30 బస్తాలు వస్తానుకున్న పరిస్థితుల్లో 33% కన్నా నష్టం అంటే 10 బస్తాలు మించి అక్కడ నష్టం జరుగుతుందనేది మనం అనుకున్నట్లయితే, అంటే విజువల్ అబ్జర్వేషన్లో చూసినట్లయితే అట్లాంటి చోట మనం ఆ ఎకరం కూడా మొత్తంగా నష్టం జరిగినట్టుగా మనం రికార్డ్ చేయడం జరుగుతుందండి. నేను ఇందాక చెప్పినట్టుగా మరి 25,000 రూపాయలు హెక్టార్కి అనగా 10,000 రూపాయలు ఎకరానికి రైతుల ఖాతాలకు చేయడం జరుగుతుంది. దీనికి బీమాకు ఏ విధమైన సంబంధం అనేది లేదండి. ఓకే, దీనికి సంబంధించి అంటే ఏదైతే ఈ ప్రాంతంలో ఏదైతే వరి పంట నేల కొరిగిందో దానికి సంబంధించినటువంటి అంతటినీ కూడా ఆ వరి పంటని అంతటినీ కూడా జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు చూశారు. ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా మేము అండగా ఉంటాం. అయితే వారికి ఎకరాకి సంబంధించి ఒక 10,000 రూపాయలు మాత్రం నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం చెప్పి చెప్తున్నాం. వీడియో జర్నలిస్ట్ దాల్రాజ్తో సంతోష్, వాజీ న్యూస్, విజయనగరం నుంచి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ వారి సహకారంతో స్థానిక గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ విజయనగరం నందు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ టీవీ గిరిగారు మాట్లాడుతూ చదువుకున్న నిరుద్యోగ యువతకు జర్మన్ భాష నేర్పించి జర్మన్లో ఉద్యోగం కల్పించుకు జాబ్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి పరచుకోవాలని తెలిపారు. ఈ జాబ్ మేళాకి 80 మంది అభ్యర్థులు అటెండ్ అయ్యారు. వీరిలో 30 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇంటర్వ్యూలో ఎంపిక కాబడిన అభ్యర్థులకు 4 నెలల జర్మన్ భాష మీద శిక్షణ ఇచ్చి శిక్షణ అనంతరం జర్మనీకి పంపించడం జరుగుతుందని తెలియజేశారు. జీతం నెలకు 2,52,658 రూపాయల నుండి 3,24,846 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ యొక్క జాబ్ మేళాలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నవారు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి జి ప్రశాంత్ కుమార్, ఏపీ ఎస్ఎస్డిసి అధికారులు పాల్గొన్నారు. మన ఏపీ ఎస్ఎస్డిసి ఎండి గారు, అలాగే ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ గారైన శ్రీ గణేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు మన యువత ఎవరైతే ఉన్నారో ఐటీఐ పాస్ అయ్యి, ఐటీఐలో ఎలక్ట్రికల్ పాస్ అయ్యి 2 సంవత్సరాలు అనుభవం ఉండి 30 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్న పిల్లలకు జర్మనీ వెళ్ళే అవకాశాలు కల్పించడానికని ప్రత్యేకంగా ఈరోజు జాబ్ మేళాన్ని నిర్వహిస్తున్నామండి. జర్మనీలో దగ్గరగా 100 పోస్టుల వరకు ఉన్నాయి. ఈ 100 పోస్టులకు గాను మన ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలకి ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ రావాల్సి ఉంటుంది. దీనికి కానీ మేము రాజమండ్రిలో ప్లాన్ చేస్తున్నాం టెంటటివ్గాను. ఏంటంటే అక్కడ జర్మన్ లాంగ్వేజ్లోని పిల్లలకి ఏంటంటే సరైన తర్ఫీదు ఇస్తాము. వాళ్ళు జర్మన్ వచ్చేటట్టు తర్ఫీదు ఇస్తాము. దగ్గరగా 12 నుండి 14 వారాలు తర్ఫీదు ఇస్తాము, శిక్షణ ఇస్తాము జర్మన్ లాంగ్వేజ్లోని. వాళ్ళు జర్మన్ లాంగ్వేజ్లోకి ఎంటర్ అవ్వాలి అనేసి అంటే 1,15,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్లో అక్కడ పే చేయాల్సి ఉంటుంది పిల్లలు. డైరెక్ట్గా ఇదంతా కూడాను గవర్నమెంట్ ప్రాసెస్లోనే జరుగుతుందండి. ఇదంతా కూడాను 1,15,000 కూడాను మళ్ళా రీయింబర్స్మెంట్ ఉంటుంది. అలాగే ఇప్పుడు అక్కడ సెలెక్ట్ అయిన పిల్లలకు 2,600 నుండి 2,700 యూరోలు, అంటే మన కరెన్సీలో 2.6 లక్షల నుండి 2.7 లక్షల వరకు నెలకి జీతం ఉంటుందండి అప్రాక్సిమేట్గాను. అందు గురించి ఏంటంటే వీళ్ళందరూ కూడాను కాంట్రాక్ట్ మీదుగా ఒక 2 సంవత్సరాలు సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఇటువంటి పిల్లలు ఎవరైనాను ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఎవరు కూడాను ఈరోజు నెంబర్ చాలా ఎక్కువ వచ్చున్నారు. వాళ్ళకి ఇవన్నీ వివరాలన్నీ చెప్పి వాళ్ళకి ఏంటంటే వెళ్ళడానికి అనేసి ప్రోత్సహిస్తున్నాం. వెళ్తే ముంతా తుఫాన్ ప్రభావంపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు. తుఫాను ముందు తర్వాత అన్ని పరిస్థితులను పర్యవేక్షిస్తూ ప్రజలపై ఎటువంటి ప్రభావం పడకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలను జారీ చేశారు. గ్రామ స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి గంటకొకసారి పరిస్థితుల నివేదిక ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. అత్యవసర వనరులు, రక్షణ బృందాలు, వైద్య సేవలు సిద్ధంగా ఉంచాలని సూచన చేశారు. పెద్దగడ్డ జలాశయాన్ని సందర్శించి నీటి మట్టాలు, గేట్ల నియంత్రణపై సమీక్ష చేపట్టారు. జలాశయ భద్రత, ఎంబర్స్మెంట్ పరిస్థితులు, అవుట్ఫ్లో ఏర్పాట్లను పరిశీలన చేశారు.
ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ముంతా తుఫాన్ పరిస్థితులు ముందస్తు చర్యల ద్వారా సమర్థవంతంగా ఎదుర్కొని ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు హర్షణీయమని రాష్ట్ర ప్రజలందరి తరపున ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు అప్పలనాయుడు తెలిపారు. మీడియా సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి హాని జరగకుండా అధికారులను ప్రజా ప్రతినిధులను పార్టీ నేతలు కూడా అప్రమత్తం చేసి తుఫాన్ను ఎదుర్కొనేందుకు సర్వం సన్నద్ధం చేశారని అన్నారు. ఒకవేళ విపత్తు వల్ల జరిగే పరిణామాలను అధిగమించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ఉత్తరాంధ్ర ప్రజలు క్షేమంగా ఉన్నారని ఎంపీ కలిశెట్టి అన్నారు. సమర్థత్వమైన నాయకత్వంగా పనిచేసిన ఒక అడ్మినిస్ట్రేటరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే మనం గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూసాం. వారు ఎప్పుడొచ్చిన విపత్తులు ఎప్పుడొచ్చినా సరే చాలా ధైర్యంగా ఎదుర్కొని టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేయాలో మనం చూసాం. గత 1 వీక్ నుంచి ఆయన విదేశాల పర్యటనలో నుంచి కూడా దీన్ని రివ్యూ చేస్తూ మొన్నను గత 2 డేస్ 3 డేస్ అంతా కూడా ఆయన సచివాలయంలో ఉండి రాష్ట్ర సెక్రటరియట్లో ఉండి ఆర్టీజీఎస్ ఆఫీసులో ఉండి మొత్తం రాష్ట్రం మొత్తం పరిస్థితులందుకు సమీక్షించి మంత్రుల్ని ఎంపీలని ఎమ్మెల్యేలందరినీ కూడా ఫీల్డ్ మీద ఉంచి అధికార యంత్రాంగాన్ని కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి అధికార యంత్రాంగాన్ని సంయత్నం చేసి ఆపదొస్తే మేము ఉన్నామని ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా వారు చేశారు. ఇది ఒక మంచి ప్రక్రియ. ఈ అడ్మినిస్ట్రేషన్ చూసి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ అంటే ఇలా ఉండాలి అనే ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా ఆనందం పడుతున్నారు. మేము ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అందరూ కూడా ఫీల్డ్ మీద ఉండి ఈ 3 రోజులు కూడా ప్రజలకు అండగా ఉండే పరిస్థితి మనం తీసుకొచ్చాం. అలాగే అధికార యంత్రాంగం ఇటు రెవెన్యూ అండ్ పోలీస్ అన్ని శాఖలు కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కలెక్టర్ వరకు కూడా అందరూ కూడా ఫీల్డ్ మీద ఉండి ప్రజలకి ఎటువంటి నష్టం జరగకుండా ప్రయాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలుగా తీసుకొని అందరూ కూడా సురక్షితంగా ఉంచడం, అలాగే ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసి ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే ఈరోజు ఆయన రివ్యూ చేస్తూ మళ్ళీ ఏరియాలు సర్వే చేసి ఎక్కడికక్కడ అందరిని ఎలక్ట్ చేస్తూ అన్ని ఇటు అడ్మినిస్ట్రేషన్ ఇటు క్యాడర్ని పార్టీ క్యాడర్ని ఎన్డీఏ కూటమి క్యాడర్ని ఎలక్ట్ చేస్తూ అందరిని కూడా సమన్వయం చేశారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ దిశగా ప్రయాణం చేసి ఈరోజు బ్రహ్మాండంగా ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ చేశారు. అలాగే ప్రజలు కూడా సహకరించారు. ప్రజలు కూడా అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు రమ్మంటే వారు రావడం కూడా జరిగింది. ఈరోజు అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కలెక్టరేట్ అని వర్షం నీరు వలన వీరి కష్టాలు అన్ని ఇన్ని కావు. కలెక్టరేట్ లోపల వర్షం వచ్చిందంటే చాలు ప్రతి అధికారి కార్యాలయం ముందు వర్షం నీరు నిలవ ఉండడంతో ఉద్యోగస్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కువ కాలం నీరు ఉండడంతో నాచుకట్టి ఉండడంతో చాలా సందర్భాల్లో ఆ మార్గం గుండా వెళ్లేవారు పడిపోయిన పరిస్థితులు నెలకొంటున్నాయి. కలెక్టరేట్ కార్యాలయంలోని అన్ని శాఖల కార్యాలయాలను పునరుద్ధరించాలని ఉద్యోగస్తులు కోరుతున్నారు. వర్షం నీరు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని వారంతా వేడుకుంటున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. కానీ వారి ఉన్న కార్యాలయాలే ఇలా ఉంటే మిగతా వాటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని పలువురు ఆరోపిస్తున్నారు. కలెక్టరేట్ ఆడిటోరియం పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో కలుపు మొక్కలు పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో ఆ ప్రాంతం అపరిశుభ్రంగా తయారైంది. దీంతో పాముల బెడద కూడా ఉందని ఉద్యోగస్తులు చెబుతున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అయినా ఈ ప్రాంతాన్ని బాగు చేసేలా చర్య తీసుకోవాలని ఉద్యోగస్తులు కోరుతున్నారు. సార్ బిల్డింగ్ కలెక్టరేట్ బిల్డింగ్ అంతా కూడా చాలా దీనస్థితిలో ఉంది, అధ్వాన స్థితిలో. ఎందుకంటే బాగా కారిపోవడం, వర్షాలు వచ్చినప్పుడల్లా స్లాబులు పెచ్చులు అవి పడిపోవడం అవన్నీ ఇదవుతుంది. ఆ పైన కూడా ఎక్కడ వాటర్ వెళ్ళే పరిస్థితి లేక అంత అక్కడ చెత్త అది అంత పేరుకుపోవడం వల్ల ఆ వాటర్ అది ఉండిపోయి ఆ వాటర్ అంతా కూడా కిందన
స్లాబులకి ఇదైపోయి దాని ద్వారా పెచ్చులు అవి పడిపోవడం, మనుషుల మీద పడిపోవడం కూడా జరిగింది. ఆ డ్వామా ఆఫీస్లో కూడా పడిపోవడం జరిగింది. అలాగే తర్వాత మళ్ళీ మా ఆఫీస్లో కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీస్లో కూడా పడిపోవడం జరిగింది. కొంచెం అట్లాంటివన్నీ కొంచెం కలెక్టర్ గారు మరి ఆ దృష్టిలో ఉంచుకొని కొంచెం బిల్డింగ్ అది కొంచెం బాగు చేసుకొని ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బిల్డింగ్ని కొంచెం బాగు చేసుకునే విధంగా చేస్తే బాగుంటుంది, ఆదేశాలు ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే బయట కూడా అసలు వాటర్ వెళ్ళే ఛాన్సెస్ లేవు. రోడ్ల మీద అంత వాటర్ అది ఉండిపోతుంది. ఇది వరకు అలా ఉండేది కాదు. వెనక ప్రాంతం అంతా కూడా వాటర్తో బాగా నిండిపోయింది. దానివల్ల మరి ఇక్కడ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నాం కదా, బయట పారిశుద్ధ్యం, బయట విధి విధానాలే కాకుండా మన కలెక్టరేట్ బిల్డింగ్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ విషయం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. విజయనగరం పట్టణంలో కంటోన్మెంట్ పరిధిలో గల పార్కు దగ్గర ఉన్న వాళ్ళు లీక్ అవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మున్సిపల్ నీటి సరఫరా వ్యవస్థ లోపాల కారణంగా భారీగా నీరు వృధా అవుతుంది. వీధుల్లో పగిలిన పైపులు, లీకులు, నిర్లక్ష్య మరమ్మతులు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రతిరోజు వేల లీటర్ల త్రాగునీరు నాలాల్లోకి, రహదారులపైకి జారిపోతుందని స్థానికులు చెబుతున్నారు. బయట మాత్రం నదిలా పారిపోతుంది అని నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ మున్సిపల్ అధికారులు ఈ సమస్యపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు త్వరగా లీకేజీలు సరిచేయాలని చెప్పారు. తక్షణమే మున్సిపల్ సిబ్బంది వచ్చి ఆ లీకేజ్ను బాగు చేయడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి ఇక్కడ ఓం శాంతి భవనం, కంటోన్మెంట్ ఓం శాంతి భవనం దగ్గర విపరీతంగా నీరు పోతుంది. ఎవరు కూడాను పట్టించుకున్న నాదులు లేదు. ఇక్కడ నేను ఈ రూట్లో వస్తుండగా ఇక్కడ నాకు కనిపించడం బట్టి ఇక్కడ మన వాజీ ఛానల్ గారికి అందరికి కూడా తెలియపరచడం జరిగింది. ఇది అర్జెంటుగా మన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అందరూ కూడాను ప్రతి ఒక్కరు కూడా వేగంగా వచ్చి ఈ నీరుని కొంచెం అరికట్టవలసిందిగా కోరుచున్నాం. ఇలాగ నీరు వృధా పోవడం వల్ల చాలా మన కార్పొరేషన్ల పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందుకు దీన్ని ఎలాగైనా సరే ముందు రిపేర్ చేయించి దీన్ని బాగు చేయవలసిందిగా కోరుచున్నాం. యాక్చువల్గా ఇది ఎయిర్ వాల్వ్ లీక్ అవడం జరిగిందండి. మా నోటీస్లోకి వచ్చిన తర్వాత వెంటనే రిపేర్ చేయడం కూడా జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది రెగ్యులర్ మెయింటెనెన్స్ అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. దానిలో భాగంగానే కొంచెం వాటర్ లీక్ అవ్వడం జరిగింది. ఇది మా నోటీస్కి రాగానే మేము వెంటనే రెక్టిఫై చేయడం కూడా జరుగుతుంది. తెల్లవారుజామున 6 గంటలకి వెళ్ళిందని తెలిసింది. వెంటనే మా టీం వచ్చి రెక్టిఫికేషన్స్ చేస్తున్నారు. యాక్చువల్గా కంటోన్మెంట్ ఏరియా నుంచి మనకి కొత్త అగ్రహారం, తర్వాత బాలాజీ ట్యాంకు, తర్వాత మన కొత్తగా ఇది వీటి అగ్రహారం, ఈ వీటి ధర్మపూరి కాలనీ, వీటన్నిటికీ వెళ్తుందండి. ఆ రిజర్వాయర్స్లో ఉన్న కమాండ్ ఏరియాస్ అన్నిటికీ కూడా సప్లై అవుతుంది. ఇది చాలా చిన్న నామినల్ లీక్, రెగ్యులర్ మెయింటెనెన్స్లో భాగంగా రిపేర్ చేస్తున్నాం. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఎల్విన్పేట సిఐ హరి, చినమేరంగి సిఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో కురుపం రావాడ రోడ్డు జంక్షన్ నుంచి మెయిన్ రోడ్డు వరకు విద్యార్థులతో క్యాండిల్ ర్యాలీని పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు నారాయణరావు, శివప్రసాద్, నీలకంఠారావు, ప్రశాంత్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా క్యాండిల్ ర్యాలీ, ఎవరైతే ముద్దాడు గాంధీ, చిట్టిపంతులు చిరంజీవి, వీళ్ళు విధి నిర్వహణలో తన ప్రాణాలను త్యాగం చేసి వాళ్ళు సమాజానికి చిరస్థాయిగా నిలిచిపోయారు కనుక ఆ అమరవీరులందరినీ ఒక్కసారి నెమరు వేసుకునే క్రమంలో భాగంగా ఎస్ఐలు మరియు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరితో కలిసి క్యాండిల్ ర్యాలీని కురుపాంలో నిర్వహించడం అయింది. ముంతా తుఫాన్ కారణంగా ధారపత్రి గ్రామంలో డ్రోన్ల సహాయంతో కొంతమంది గిరిజనులను గుర్తించి అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భంలో విజయనగరం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ మానవతా ధర్మాన్ని ప్రదర్శిస్తూ సుమారు 120 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. సేవా కార్యక్రమం ద్వారా తుఫాను ప్రభావిత ప్రజలకు కొంత ఉపశమనం కలిగిందని గ్రామస్తులు గొంప కృష్ణ సహృదయంతో ప్రశంసిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, జుత్తాడ రామసత్యం, మాదిబోయిన మంగరాజు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మొంతా తుఫాన్ యొక్క ప్రభావాన్ని ఏజెన్సీ గ్రామాలైనటువంటి దారపత్తి మూలపడ్డవర పంచాయతీ ఉన్నటువంటి విలేజెస్లో పరిశీలించడానికి గాను 2 డ్రోన్ కెమెరాలను తీసుకొని వెళ్ళి అక్కడ వీడియోలు చిత్రీకరించడము మరియు అక్కడ ఉన్నటువంటి తుఫాన్ ప్రభావానికి అనుగుణంగా తగు చర్యలు చేసినాము. అందులో భాగంగా ఈరోజు దబ్బకొంట గ్రామంలో ఉన్నటువంటి 120 గిరిజన ప్రజలు తుఫాను బాధితులైనటువంటి వారికి తక్షణ సహాయార్థం పోలీసులు, ఎంపీడీఓ, ఎమ్మెల్యే గారు, డీసీపీ చైర్మన్ గారి సహాయంతో నిత్యావసర సరుకులు వాళ్ళకి సహాయార్థం అందించడం జరిగింది. ముంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల పునరావాసం కోసం నెల్లిమర్ల నియోజకవర్గంలో పలు చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఈరోజు డెంకాడ్ మండలంలోని రఘుమండ, బంటుపల్లి, పేడాడి గ్రామ పంచాయతీల పరిధిలోని పునరావాస కేంద్రంలో తుఫాను బాధితులకు రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు వాసు దేవరావు, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్, టీడీపీ సీనియర్ నాయకులు పానిరాజు గారు, అధికార బృందం మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. తుఫాను వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. పునరావాస కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలపై అధికారులు మరింత శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు. తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు ప్రభుత్వం అందజేసే సహాయ పథకాలు త్వరగా చేరేలా చర్యలు చేపడతామని ఆమె భరోసా ఇచ్చారు. పార్తిపురం మన్యం జిల్లా బల్జిపేట మండలం తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ పొలాలను, కురుకులాల వ్యవసాయాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నారాయణపురం, గౌరీపురం, పెద్దంపేట, బల్జిపేట, పలగర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బంటు దాసు, రైతు సంఘం నాయకులు గేదెల సత్యనారాయణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరావు మాట్లాడుతూ ముంతా తుఫాన్ వల్ల గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వరి పంట నీటిలో మునిగిపోయింది. వారం రోజుల్లో వరి కోత మొదలు పెడతాం అనేసరికి ఈ తుఫాన్ రావడంతో రైతులకు చేతికి వచ్చిన పంట, నోటికి వచ్చిన తిండి వరద పాలైందని లభోదిబోమంటున్నారు. అలాగే కురాకుల వ్యవసాయం వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన తుఫాను కారణంగా లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. మరలా విత్తనం దొరికిందని కురాకుశ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుఫాను వరద పరిస్థితిపై జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ రామసుందర్ రెడ్డి. జలాశయాల్లో నీటి స్థాయిలు సాధారణ స్థితి వచ్చే వరకు పర్యవేక్షించాలని ఆదేశం. సాలూరు పునరావాస కేంద్రాల్లో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ సహాయం. ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ కర్తవ్యమన్న రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ముంతా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.